పరివర్తన రెండవ భాగం. ఒకటవ భాగంలో రామకృష్ణ తండ్రి చేసిన అప్పు తీర్చడం కోసం సుబ్బలక్ష్మిని ఇష్టం లేకపోయినా వివాహం చేసుకోవాల్సి వస్తుంది. కానీ దాన్ని భరించలేకపోతాడు. తొలి రాత్రి గడవక ముందే భార్యను తీసుకుని బయలుదేరుతాడు. సుబ్బలక్ష్మిని కన్నీటితో సాగనంపుతుంది తల్లి. కథ కొనసాగుతుంది. తోవలో ఒక స్టేషన్లో ముగ్గురికి కాఫీలు తెప్పించాడు రామకృష్ణ. నాకు కాఫీ తాగే అలవాటు లేదంది సుబ్బలక్ష్మి. టిఫిన్ ఏమన్నా కావాలా అక్కయ్యా అడిగాడు సీతను రామకృష్ణ. నాకేం వద్దులే కానీ లక్ష్మి ఏమన్నా తీసుకో, మనం ఇంటికి వెళ్ళేసరికి ఏ 1 గంట అవుతుందో. బండి లేటు, మనం వస్తామని తెలియదు కదా అని గిన్నెలు బోర్లించి ఉంటారు అప్పటికి అంది నవ్వుతూ సుబ్బలక్ష్మి. ముఖంలోకి చూసింది సీత. ఏమీ వద్దు అని తల అడ్డంగా ఊపింది సుబ్బలక్ష్మి. దాంతో ఏమిటి, ఏదైనా తేరా కృష్ణ అంది సీత. ట్రైన్ కదులుతుంటే అతను టిఫిన్ పొట్లం పట్టుకుని ట్రైన్ ఎక్కాడు. తమ ఇద్దరికి ఇడ్లీలు ఆకుల్లో పెడుతున్న సీతను నువ్వు కూడా తిను, నువ్వు అన్నట్లు ఏ వేళకి ఇల్లు చేరుతామో అన్నాడు రామకృష్ణ. ముగ్గురు టిఫిన్ తిని చేతులు కడుక్కున్నారు. తర్వాత ఏవో కబుర్లలో పడిపోయారు. సీత భర్త పెళ్లికి రాలేదు. పిల్లలిద్దరినీ అక్కడే వదిలొచ్చింది. తనొక్కతే పెళ్లికి వచ్చినందుకు నిష్ఠూరమాడాడవాళ నారాయణరావు. భర్త ఆడబిడ్డ కబుర్లు చెప్పుకుంటుంటే మౌనంగా ఉండిపోయింది సుబ్బలక్ష్మి. తలుపు తెరిచి చూస్తూనే, ఇదేమిట్రా ఇవాళే వచ్చేశారు, గృహప్రవేశం అది సోమవారం అని మేము అనుకుంటుంటేను అని వారిని చూసి తెల్లబోయింది కామాక్షమ్మ. ఏ రోజైతే ఏంలే, శుక్రవారం మహాలక్ష్మిలా కోడలు ఇంటికి వచ్చింది, 2 బియ్యపు గింజలు గుమ్మం దగ్గర వేయి అన్నాడు నారాయణరావు. ఎందుకిలా వచ్చేశారో అని అతనికి కంగారుగానే ఉంది. కుడికాలు ముందు లోపలికి ఉంచమ్మా లక్ష్మి అంది సీత. అప్పుడు స్నానానికి వేడి నీళ్లు పెట్టించి వంట చేసి హడావిడి పడిపోయింది కామాక్షమ్మ. బకెట్లో చన్నీళ్లు తల మీద పోసుకుంటున్న రామకృష్ణను, తప్పురా కృష్ణ, వేడి నీళ్ళు స్నానం చేయాలి అని వారించింది కామాక్షమ్మ. ఎండబడి చస్తుంటేను అని ఒక్క చెంబుడు వేడి నీళ్లు బకెట్ చల్లటి నీళ్లులో పోసుకొని స్నానం చేశాడు రామకృష్ణ. భోజనాలు అయ్యాక పెరటి వసారాలో మంచం వాల్చి, ఇక్కడ గాలి వేస్తుంది, కాసేపు నిద్రపో అంది సుబ్బలక్ష్మిని సీత. గదిలో ఫ్యాన్ వేసుకుని పడుకున్నాడు రామకృష్ణ. అసలేం జరిగిందే అమ్మాయి, పిల్లను చీరా సారే లేకుండా దారి పట్టారు అడిగింది సీతను నెమ్మదిగా కామాక్షమ్మ. మనవాడు ప్రయాణం కట్టాడు పిన్ని, ఎవరేం చెప్పినా వినలేదు. అసలు ఆ అమ్మాయిని పంపించరనుకున్నాను, బొట్టు పెట్టించుకొని మా వెంట వచ్చేయి అనగానే పాపం ఆ పిల్ల వచ్చేసిందంది సీత. తెలివైందే అంది కామాక్షమ్మ. 4 గంటలకి డ్రెస్ చేసుకుని వీధిలోకి వెళ్ళిపోతున్న రామకృష్ణను, కృష్ణ పెందరాళే వచ్చేస్తావు కదూ అంది కామాక్షమ్మ. నా కోసం చూడొద్దు అని మరి మాట వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు రామకృష్ణ. ఆ రాత్రి రామకృష్ణ ఇంటికి రాలేదు, కంపెనీ క్వార్టర్స్లో ఉండిపోయి ఉంటాడు అని అత్త ఆడబిడ్డలు అనుకోవడం వినింది సుబ్బలక్ష్మి. ఎవరన్నా ఏమన్నా అడిగితే జవాబిస్తుంది, లేకపోతే మౌనంగా ఉండిపోతుంది. మర్నాడు అచ్యుతరామయ్య భార్య సుబ్బలక్ష్మికి ఇవ్వాల్సిన చీరా సారే పట్టుకొచ్చారు. అప్పటికే రామకృష్ణ ఇంటి దగ్గర లేడు. ఉదయం 10 గంటల ప్రాంతాన వచ్చి మళ్ళీ భోజనమైనా చేయకుండా వెంటనే వెళ్ళిపోయాడు అర్జెంట్ పనులున్నాయంటూ. అలా అర్ధాంతరంగా సుబ్బలక్ష్మిని తీసుకుని రామకృష్ణ వచ్చేసినందుకు ఎన్నో నిష్ఠూరాలాడాడు అచ్యుతరామయ్య. తేలిగ్గా నవ్వేసి, మీరిలా అపార్థం చేసుకుంటే వాడేం చెప్పగలడు, వాడికి ఊపిరి తిరగని పనులు, అసలు అమ్మాయి చిన్నపిల్ల, ఇప్పుడిప్పుడే కాపురానికి తీసుకురావద్దన్నాడు వాడు. కానీ మన మాట కాదనలేక అంగీకరించాడు. తన పెళ్ళాన్ని తాను తెచ్చుకున్నాడు, ఇందులో మునిగిపోయిందేముంది అన్నాడు నారాయణరావు. ఆ మర్నాడు గృహప్రవేశం, వ్రతం, డిన్నరు అన్నీ ఘనంగా జరిపించాడు నారాయణరావు. రామకృష్ణ వద్దంటున్నా తనకు తెలిసిన కంపెనీ ఉద్యోగస్తులను కూడా పిలిచాడు. ఆ వచ్చిన వారిలో లీల కూడా ఉంది. సుబ్బలక్ష్మి ముగ్ధ మోహన సౌందర్యాన్ని రెప్పవాల్చకుండా అచ్చెరువుగా చూసింది లీల. రామకృష్ణ అదృష్టవంతుడు అనుకుంది. తాను ఆమె భర్త పనిచేసే కంపెనీలోనే పనిచేస్తున్నానని తనంతాను పరిచయం చేసుకుంది. వినయంగా నవ్వుతూ నమస్కరించింది సుబ్బలక్ష్మి. మీరేం చదివారు అడిగింది లీల. 5వ క్లాసు, అంతకన్నా ఎక్కువ చదివే అవకాశం మా ఊళ్ళో లేదు. ఓ, పాటలేమైనా వచ్చా నవ్వి. ఆహా రావండి అంది సుబ్బలక్ష్మి. ఇంకేమీ ప్రశ్నించలేదు లీల. రామకృష్ణతో తెలుగు ఇంగ్లీషు కలిపి గబగబా చనువుగా మాట్లాడుతున్న లీల వైపు, పై మగవాళ్లతో ఆడపిల్ల ఇలా మాట్లాడొచ్చా అన్నట్లు చూసింది సుబ్బలక్ష్మి. రామకృష్ణ ఆమెతో నవ్వుతూ అతి చనువుగా మాట్లాడుతుంటే ఆమెకు ఏమిటోలా అనిపించింది. వచ్చిన వారితో వారేమీ ప్రశ్నించకుండానే మా వదినేమీ చదువుకోలేదని చెప్పే వనజను చాటుగా పిలిచి మందలించింది కామాక్షమ్మ.
అలా అందరితో చెప్పకూడదు, అన్నయ్య చిన్నబోతాడు, స్కూల్ ఫైనల్ పాస్ అయిందని చెప్పు అంది. తర్వాత కొందరితో మా వదిన స్కూల్ ఫైనల్ పాస్ అయింది అని వనజ చెప్పడం విన రామకృష్ణ ఆమెను చాటుకు పిలిచి, మీ వదిన ఏం చదివిందే అని చెవి మెలేశాడు. అబ్బా వదులు, 5వ క్లాసు అంది వనజ. మరెందుకలా అబద్ధాలు చెప్తున్నావు? నువ్వు చిన్నబోతావట, అమ్మ చెప్పమంది. రామకృష్ణ వదనం ఉదాసీనంగా మారిపోయింది. చెంపదెబ్బ కొట్టి నూనె రాయటం అని నవ్వుకున్నాడు. అవాళ తప్పనిసరిగా ఇంట్లో ఉండవలసి వచ్చింది రామకృష్ణకు. ఇవాళ రాత్రి అటు ఇటు పోయావంటే మంచి మాట కాదురా కృష్ణ, అచ్యుతరామయ్య గారి భార్య ఆవలిస్తే పేగులు లెక్కెట్టే మనిషి అని ఉదయం ఇంటికి రాగానే హెచ్చరించింది కామాక్షమ్మ. తలనొప్పిగా, ఒంట్లో బాగులేదంటూ డాబా మీద వెన్నెల్లో పక్క వేయించుకొని పడుకున్నాడు రామకృష్ణ. సీత అతనికేమో చెప్పబోయింది. ప్లీజ్ నాకేం చెప్పొద్దు అన్నాడు విసుగ్గా రామకృష్ణ. వెళ్తూ, దశమి నాడు మీ అన్నగారు వస్తారు, సుబ్బలక్ష్మిని పంపించేయండి, ఆషాఢమాసం కదా అంది అచ్యుతరామయ్య భార్య నారాయణరావుతో. అలాగేనమ్మా అన్నాడతను. పెళ్ళి, గృహప్రవేశం, హడావిడి అంతా అయిపోయాయి. ఆడపడుచుల లాంఛనాలని ఏమేమిటిచ్చారో చూడు, సీతకు సరిజోడు ఇచ్చేయి అన్నాడు నారాయణరావు కామాక్షమ్మతో. ఇంత దానికెందుకు, దానికి జరిపించినట్లుగా పెళ్లి పేరంటం వనజకు జరిపించగలమా? వనజకే వదిలేస్తున్నాను అంది కామాక్షి ముఖం ముడుచుకుంటూ. అంతలో అమ్మ, అక్కయ్యకు వాళ్ళు వచ్చేటప్పుడు పెట్టించేది ఎంత బాగుందో అంటూ అక్కడికొచ్చింది వనజ చీర తీసుకుని. వనజ చేతిలో చీర లాక్కుని, అవును బాగుంది, 300-400 రూపాయలు ఖరీదు చేస్తుంది అంది కామాక్షి చీరను పట్టి మెత్తదనం జరీ పనితనం చూస్తూ. అక్కయ్య నన్ను తీసుకోమందమ్మా అంది వనజ. సీత కూడా ఆ గదిలోకి వచ్చింది. వద్దు తీసుకోకు, తమ్ముడు పెళ్లికి వెళ్ళి ఏం తెచ్చుకున్నావని దాని అత్తవారు అడగరు అన్నాడు నారాయణరావు. ఆ భయమేం లేదు నాన్న, నేను చెప్పే వచ్చాను, ఆడబిడ్డ లాంఛనాలంటూ ఏం వచ్చినా వనజకు వదిలేస్తానని అంది సీత నవ్వుతూ. నా తల్లి, చెల్లెలు తమ్ముళ్ళు అంటే నీకెంత అభిమానమే అంది కామాక్షమ్మ సంతోషంగా. వెళ్ళిపోతానని ప్రయాణమైన సీతను కోడలున్న 4 రోజులు నువ్వు ఉండాలి అంటూ ఆపేశారు నారాయణరావు కామాక్షమ్మ. 1, 2, 3, 4 రోజులు వరుసగా ఏవో అర్జెంటు కాగితాలున్నాయంటూ రాత్రిళ్ళు ఇంటికి రావటం మానేశాడు రామకృష్ణ. నిజంగా ఆఫీస్ పనో లేక తనను తప్పించుకోవాలనో అర్థం కావడం లేదు సుబ్బలక్ష్మికి. అత్తమామలు అమ్మాయి అని, లక్ష్మి అని పిలుస్తూ ఆప్యాయంగా చూస్తున్నారు. వనజ తనతో సందడిగా తిరుగుతుంది. మరుదులిద్దరూ పర్వాలేదు, 2-3 రోజులు బిడియంగా తనను తప్పించుకు తిరిగినా వదినా అని పిలిచి మాట్లాడుతున్నారు. సీత ఏవేవో చలోక్తులు విసిరి హాస్యం చెయ్యడం. లాభం లేదు, వాడిని ఇంట్లో కట్టిపడేసుకోవడం నీకు చాతవ్వాలి. ఇవాళ భోజనానికి వచ్చినప్పుడు డ్రెస్ చేసుకోవడానికి గదిలోకి వెళ్ళినప్పుడు వెళ్ళి అడుగు, ఇవాళన్నా ఇంటికి వస్తాడో రాడో. మా మాట వినిపించుకోవడం లేదు అందోసారి. పోండి వదినా అని సిగ్గుపడింది తను. అతని ఇంట్లో ఉన్నప్పుడు చాలాసార్లు వెళ్ళి అతనితో మాట్లాడాలని, మంచినీళ్ళివ్వు, కాఫీ ఇవ్వు అంటూ తనను మందలిస్తూనే ఉంది. తానంటే ఆమెకు చాలా అభిమానంలా ఉంది. రామకృష్ణ ఎందుకు తనతో మాట్లాడాడు? ఎప్పుడన్నా ఇంట్లో నన్ను చూడటం తటస్థితే అతని వదనం ఎందుకు ఉదాసీనంగా మారిపోతుంది? తానంటే అతనికిష్టం లేదా? కట్నం మీద ఆశపడి తన మెడలో తాళి కట్టారా? అంత చదువుకుని అన్నీ తెలిసినాయన అలా చేస్తారా? మరెందుకు తను వచ్చిన ఈ వారం రోజుల్లో ఒక్క మాటన్నా తనతో మాట్లాడలేదు? అతని స్వభావమే అంతా అనుకోవటానికి కూడా వీల్లేదు. వనజతో, తమ్ముళ్లతో, సీత వదినతో నవ్వుతూ మాట్లాడతారు. ఇలాంటి ఆలోచనలతో, తెగని ప్రశ్నలతో వేగిపోతోంది సుబ్బలక్ష్మి. కానీ పైకి ఏమీ తేలటం లేదు. ముఖం ముడుచుకోవటం, దిగులు వ్యక్తం చేయటం లేదు. తాను ఆడబిడ్డలతో, మరుదులతో మాట్లాడుతూ అత్తగారి వెనక పొయ్యి దగ్గర ఏదన్నా పని చేయబోతోంది. వద్దమ్మా, మంచి రోజు చూసి ఈసారి వచ్చినప్పుడు చెబుతాను, అప్పుడు చేద్దువు గాని, నువ్వు కాక నన్నెవరూ సుఖపెట్టాలమ్మా అంటుందావిడ. ఆమెకు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు ఎవరూ లేరు. ఆ మాటకు జాలిపడుతుంది సుబ్బలక్ష్మి. తెల్లవారి 8 గంటల బస్కి వెళ్ళిపోతుంది తను. మళ్ళీ నెల తిరిగేదాకా తాను ఇటు రావటం కానీ, అతను అక్కడికి రావటం కానీ చేయకూడదు. కనీసం ఇవాళ్ళన్నా రామకృష్ణ తనతో ఒక్క మాట మాట్లాడితే బాగుండును. తను తృప్తిగా, సంతోషంగా వెళ్ళిపోతుంది. చెబితే వినిపించుకోవేం? ఎక్కడికి ప్రయాణం? సీత గొంతు వినరావడంతో ఆ వైపు చెవులు రిక్కించింది సుబ్బలక్ష్మి. బోలెడు పనుందక్కయ్యా, పెళ్లి గొడవ కాదు, కానీ ఒక్క కాగితం నడవలేదు రామకృష్ణ అంటున్నాడు చిరాగ్గా. ఏదేమైనా సరే నువ్వు ఇవాళ ఇంట్లో ఉండాల్సిందే. తప్పు బాగుండదు, ఉండిపోరా కృష్ణ. ఇన్నాళ్ళు
అతని పట్ల మౌనంగా ముభావంగా ఉండిపోయిన నారాయణరావు కలగజేసుకున్నాడు. వెళ్ళనీయండి నాన్న. లక్ష్మి వెళ్ళగానే వచ్చి ఆ కుటుంబయ్య గారే అడుగుతారు, అబ్బాయ్ ఏమిటి సంగతిని అంది సీత నవ్వుతూ. విసురుగా జోడు విప్పేసి కుర్చీలో చతికిలబడ్డాడు రామకృష్ణ. మౌనంగా నారాయణరావు అవతలకు వెళ్ళిపోయాడు. ఇష్టమయ్యో కాకో ఆ అమ్మాయి మెడలో తాళి కట్టావు. ఇష్టం చేసుకుని కాపురం చేయాలి. అంతేకాని ఒక్క మాటన్నా మాట్లాడకుండా ఇంటి దగ్గర నిలవకుండా నువ్విలా ప్రవర్తించి ఆ పిల్లని బాధించటం న్యాయమంటావా కృష్ణ? తన మీద నీ కోపమంతాను నెమ్మదిగా మందలింపుగా అంది సీత. పేలవంగా నవ్వి, తానేం చేసిందక్కయ్యా? పాపం తన మీద కోపానికి అన్నాడు రామకృష్ణ. అతని కళ్ళల్లో నీటి తెర కప్పింది. చూసింది సీత. అతను ఏదో పరిస్థితుల్లో ఈ పెళ్లికి తల ఒగ్గాడు అనే అనుమానం దృఢపడింది. అతని దగ్గరగా నడిచి అతని క్రాఫు ఆప్యాయంగా సవరిస్తూ, కృష్ణ, ఈ అక్కయ్యతో చెప్పవా నువ్వెందుకు ఈ పెళ్లికి తలొగ్గావో అంది సీత. ఆమె ఆప్యాయతకి కరిగాడు రామకృష్ణ. అతని గుండెల్లో గూడు కట్టుకున్న ఆవేదన, బాధ ఆవిరై కన్నుల్లో వర్షించాయి. ఆమె చేతులు ముఖానికి అడ్డు పెట్టుకున్నాడు. అతన్ని ఎవరూ చూడకూడదనే ఆతృతతో తలుపు చేరవేసి మళ్ళీ అతని దగ్గరికి వచ్చి అతని కనులొత్తుతూ, నువ్వెంతో ధైర్యస్తుడివి అనుకున్నాను. నీకు అన్నీ తెలుసు. వివేకంగా ప్రవర్తించగలవనుకున్నాను. కానీ ఉత్త పిరికివాడివని, ఇలా బేలలా కంటదడి పెట్టుకుంటావని కలలో కూడా అనుకోలేదురా. తమ్ముడు, అమ్మా నాన్న బలవంతం చేశారా నిన్ను ఈ పిల్లను చేసుకోమని అడిగింది లాలనగా. అబ్బే అదేం లేదు కళ్ళు ముఖం తుడుచుకుంటూ అన్నాడు రామకృష్ణ. మరి? ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. కొన్ని పరిస్థితులు అవి ఎదుర్కొనే శక్తి లేక అంతే. ఎవ్వరి దగ్గర అనకు. ఈ సంగతి తెలిస్తే అనవసరంగా ఆ అమ్మాయి బాధపడుతుంది అని లేచి నిల్చుని ఇవాళ ఇంట్లోనే ఉంటాలే, అలా బయటికి వెళ్ళొస్తాను అని మళ్ళీ జోళ్లు తొడుక్కుని వీధిలోకి వెళ్ళిపోయాడు రామకృష్ణ. ఆ అమ్మాయి బాధపడుతుంది. అతని నోటి నుండి వచ్చిన ఆ మాట, ఆ సంభాషణ వింటున్న సుబ్బలక్ష్మికి ఎంతో ఓదార్పునిచ్చింది. సాయంత్రం సుబ్బలక్ష్మి తలదువ్వి తలనిండా మల్లెపూలు ముడిచింది సీత. కోడలు మర్నాడు వెళ్ళిపోతుందని అవాళ్ల బొబ్బట్లు పులిహోర చేసింది కామాక్షమ్మ. మొదటి రాత్రిలాగే సుబ్బలక్ష్మిని రామకృష్ణ ఉన్న గదిలోకి నెట్టి తలుపులు మూసింది సీత. అతను వచ్చి తన చెయ్యి పట్టుకుంటే తలనొప్పిగా ఉందని అనాలనుకుంది సుబ్బలక్ష్మి. అతను ఏమంటాడో వినాలని. కానీ అతను చెయ్యి పట్టి నడిపించుకుపోయినప్పుడు మూగదైపోయింది. అప్పుడే కాదు, అతనితో మాట్లాడాలని తెల్లారేదాకా ప్రయత్నించింది. కానీ అతని గంభీరమైన వదనం చూసి ఏమీ మాట్లాడలేకపోయింది. ఉదయం లక్ష్మి, కృష్ణకు కాఫీ ఇచ్చిరా అని ఆమె చేతికి కాఫీ గ్లాస్ అందించింది సీత. కాఫీ గ్లాస్ టేబుల్ మీద ఉండగా అతని వదనంలోకి ఒక్కసారి చూసి వచ్చేసింది. కానీ వెళ్తున్నానని కూడా చెప్పలేకపోయింది. కూతుర్ని తీసుకువెళ్లాలని వచ్చిన కుటుంబయ్య అందరితో పాటు బాబు వస్తాం, అమ్మా వస్తామని చెబుతూ హైరానా పడిపోయాడు. కామాక్షమ్మ పాదాలు తాకి నమస్కరించి, వెళ్తున్నానత్తయ్యా అంది సుబ్బలక్ష్మి. వెళ్తానని చెప్పకూడదు, వెళ్ళొస్తానని చెప్పాలి అంది కామాక్షి నవ్వుతూ. నీకు ఉత్తరం రాయడం వచ్చా అని అడిగింది సీత సుబ్బలక్ష్మిని దగ్గరకు తీసుకుంటూ. వచ్చన్నట్లుగా తలూపింది సుబ్బలక్ష్మి. అయితే ఇదిగో నా అడ్రస్. ఎప్పుడన్నా నేను రాసిన ఉత్తరానికి జవాబిస్తూ ఉండు అని తమ అడ్రస్ రాసిన కాగితం సుబ్బలక్ష్మి చేతిలో ఉంచింది సీత. తొందరగా మళ్ళీ వచ్చేయాలి వదినా అంది వనజ. నాతో నువ్వు రారాదు, మళ్ళీ ఇద్దరం కలిసి వచ్చేద్దాం అంది సుబ్బలక్ష్మి. కామాక్షమ్మ ముఖం వికసించింది కోడలు కలుపుగోలుతనం చూసి. దానికి కాలేజీ తెరుస్తారు కదమ్మా, ఇంక నువ్వెళ్ళిరా, మరోసారి వస్తుందిలే అంది. ఆ తండ్రి కూతుర్లతో వీధి గేటు వరకు నడిచి, శ్రావణ మాసం రాగానే పంపించేయండి అన్నగారు అంది కామాక్షమ్మ. అల్లుణ్ణి పంపించండి, 4 రోజులుండి ఇద్దరూ వచ్చేస్తారన్నాడు కుటుంబయ్య. వాడికి వీలవుతుందో కాదో మీరే దిగబిడిచి వెళ్ళండి అని ఇంకేమో అనబోతున్న కామాక్షి మాట కడ్డొస్తూ, ఏదో చేస్తారు గాని వాళ్ళని వెళ్ళని అన్నాడు వీధి గుమ్మంలో నిల్చున్న నారాయణరావు. అంతకు అరగంట ముందరే కాఫీ తాగి స్నానమైనా చేయకుండా డ్రెస్ వేసుకుని తన కోసం వచ్చిన వ్యాన్లో వెళ్ళిపోయాడు రామకృష్ణ. అల్లుడి వైపు ఆసక్తిగా చూస్తూ వీధి గుమ్మంలో నిల్చున్న కుటుంబయ్య వైపు ఒక్కసారి చూసి, వెళ్తానండి అని చెప్పాడు రామకృష్ణ. ఆహాహా వెళ్ళిరా సంతోషంగా నవ్వుతూ అన్నాడు కుటుంబయ్య. ప్రతిరోజు లీలతో కాసేపు ఏ పార్కులోనో కబుర్లు చెప్పి గడపాలని వారం రోజులై ఆమెను అడుగుతున్నాడు. అలా పార్కు వైపు ఓసారి వెళ్దామా, చాలా కాలమైంది అని. ఏదో సాకుతో ఆమె తప్పించుకుని రావటం లేదు సరికదా. అతనితో ఇదివరకటిలా ఫ్రీగా మాట్లాడడం లేదు. కారణం ఏమిటో అర్థం కాని రామకృష్ణ అవాళ ఆమెను సూటిగా ప్రశ్నించాడు. లీలా, నేనేమైనా మీ పట్ల అసభ్యంగా ఎప్పుడైనా హద్దులు మీరి ప్రవర్తించానా?
లేక అలా ప్రవర్తిస్తానని భయమా? నన్నెందుకు తప్పించుకొని తిరుగుతున్నారు అని అతను అలా అడిగేసరికి తడబడిపోయిందామె. ఆహా, లేదు లేదు అంటూ చిన్నగా నవ్వుతూ, అయితే ఒకసారి ఇవాళ పార్క్ వైపు వస్తారా? ఏం లేదు, కాసేపు ఏమన్నా సరదాగా కబుర్లతో గడపాలంటే మీలాంటి స్నేహితులు లేరు నాకు. నేను కూడా మగవాడినైపోతే బాగుండిపోయేది కృష్ణ, నెమ్మదిగా అందామే. ఎవరన్నా ఏమన్నా అంటారేమో అని మీ భయం. ఇన్నాళ్ళు లేని భయం ఇవాళ్ళెందుకు? ఇప్పుడు మా వనజ నాకెలాంటిదో మీరు అలాంటివారే. థ్యాంక్స్ కృష్ణ, తప్పకొస్తాను. థ్యాంక్స్, తొందరగా ఈ లెటర్సు టైప్ చేసేయండి అంటూ కొన్ని కాగితాలు ఆమెకి ఇచ్చాడు రామకృష్ణ. ఆ కాగితాలు తీసుకుని వెళ్ళిపోయిందామె. పచ్చికలో మఠం వేసుకుని కూర్చుంటూ, అబ్బా పెళ్లి గొడవ, చాలా వర్రీ అయిపోయాను లీలా అన్నాడు రామకృష్ణ. అతను ఎదురుగా మడికాళ్ళు వేసుకుని కూర్చుని, అంటే వర్రీ అంటే మానసికమా శారీరకమా అడిగింది లీల. రెండు విధాలుగా. లక్ష్మి చాలా అందమైన అమ్మాయి. అతను తల వంచి పచ్చిక చిదుముతూ మౌనంగా ఉండిపోయాడు. ఆమెకు మీకు వయసు వ్యత్యాసం ఎంత ఉంటుంది కృష్ణ? నాకు 25 అయితే ఆ అమ్మాయికి 16, సుమారు 10 సంవత్సరాలు. ఏమీ అనుకోకండి, కట్నం బాగా ఇచ్చారనుకుంటాను. పెళ్లికి మీరు ఎవరిని పిలవలేదు అని ఇంకేమో అనబోయి ఆగి అతని మొహంలోకి చూసింది. బాగానే ఇచ్చారు, ఆ అమ్మాయికి ఆస్తి కూడా రాసిచ్చారు. మీరు చాలా సంతోషంగా ఉండాల్సింది. పేలవంగా నవ్వి మౌనంగా ఉండిపోయాడు రామకృష్ణ. లక్ష్మి వెళ్ళిపోయారనుకుంటాను. ఆషాఢమాసం వచ్చేసింది కదా? వెళ్ళిపోయింది. అందుకే కాబోలు మీరు డల్గా ఉంటున్నారు, హాస్యం చేస్తున్నారు కదూ? నవ్వుతూ, హాస్యం ఏమిటండి, ఆషాఢమాసం గురించి ఎందరో కథలు రాశారట అంది లీల. నాకు అలాంటి విరహాలేం లేవులేండి. మీకు లేకపోతే ఆమెకుండొచ్చుగా అనబోయి మళ్ళీ తను పెళ్లి కాని పిల్ల అని గుర్తొచ్చి అలాంటి మాటలు అనకూడదనుకొని చెప్పున నాలిక ఖర్చుకొని నోటికి చెయ్యడ్డం పెట్టుకుంది లీల. ఏమో అనబోయి మళ్ళీ మానేశారు. ఏమిటది? నవ్వుతూ ఉత్సాహంగా అడిగాడు రామకృష్ణ. ఏం లేదులేండి, ఏదో ఉంది, సంకోచం ఎందుకు, అడిగేయండి. క్షణం మౌనం తర్వాత మీ వర్రీ ఎందుకో అని ఆగి అతని వైపు చూసింది. నాకసలు ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం కాదు లీలా, చేసుకోవాలనుకోలేదు. అన్నీ మన ఇష్ట ప్రకారమే అవుతాయా? ఏవో కారణాంతరాల వల్ల జరిగిపోయింది. అయినా మీరంత విచారించవలసిందేం కనిపించడం లేదు. అందమైన భార్య. నిజానికి నన్ను అడిగితే మీ ఇంట్లో వారందరికన్నా చక్కనిదా అమ్మాయి. చిరిమి దీపం పెట్టొచ్చు. అందం ఏం చేసుకుంటాంలేండి. అందం ఏం చేసుకుంటారా? మీ భార్య అందమైందని మీరు గర్వించరు. చదువు రానిదని సిగ్గుపడుతున్నాను లీలా. ఓ అదా, చదువుకుంటే మాత్రం ఆ పిల్ల చేత ఉద్యోగం చేయిస్తారా ఏమిటి కృష్ణ? పోనీ చిన్నపిల్లేగా, నేను రోజు సాయంత్రం ట్యూషన్ చెప్పనా? ఎందుకులేండి, ఇంకా ఆ పిల్లకు చదువబ్బదు, సంసారంలో పడిపోయిందిగా. మరి దాని గురించి ఆలోచించి అనవసరంగా మనసు పాడు చేసుకోకండి కృష్ణ. తమ ఆఫీసు స్టాఫు వాళ్ల జీతాలు అటువైపు మళ్లించాడు రామకృష్ణ సంభాషణ. సాయంత్రం దీపాలు వెలిగాక ఇంటివైపు మళ్లారు వారిద్దరూ. ఇవాళ తమను చూసిన వారి చూపులు వారికేమిటో కొత్తగా కనిపించాయి. మీతో ఇదివరకట్లా తిరగాలంటే నాకు భయంగా ఉంది బాబూ అంది లీల నెమ్మదిగా. ఎందుకని ప్రశ్నించాడు రామకృష్ణ. ఏమన్నా అనుమానాలు, మీ ఇంట్లో అనవసరమైన గొడవలు రావచ్చు. తలవంచి నెమ్మదిగా బరువుగా అడుగులు వేస్తూ మౌనంగా ఉండిపోయాడు రామకృష్ణ. గబగబా కబరు విప్పి చదువుకుంది సుబ్బలక్ష్మి. ఆమె కళ్ళు సంతోషంగా మెరిశాయి. ఎవరే ఉత్తరం? అల్లుడా అని అడుగుతూ అక్కడికొచ్చింది పార్వతమ్మ. అల్లుడు కాదమ్మా, సీత వదిన చిరాగ్గా అంది సుబ్బలక్ష్మి. అదేమిటి అలా విసుక్కుంటావు? ఏం రాసిందేమిటి? ఏదో రాసిందిలే, నాతో చెప్పకూడని రహస్యమేమిటే? అల్లుడు రాస్తే అడగకూడదు కానీ ఆ పిల్ల రాస్తే చెప్పడానికేమే? అల్లుడే రాశారు అంది సుబ్బలక్ష్మి ఆమెను వదిలించుకోవాలని. ఏం రాశాడేమిటి? అడగకూడదేమో నవ్వబోయింది. విని సంతోషిస్తాను కదటే, శ్రావణమాసం రాగానే వచ్చేయమని. దిక్కుమాలిన ఆషాఢం అని నవ్వుకుంటూ ఆమె వెళ్ళిపోయింది. మరొకసారి కవరు విప్పింది సుబ్బలక్ష్మి. పంక్తుల వెంట ఆమె చూపులు పరిగెత్తాయి. లక్ష్మి, రామకృష్ణకు ఉత్తరం రాశావా? ఒక ఉత్తరం రాసి చూడు, జవాబేమిస్తాడో. నువ్వు బాగా చదువుకున్న దానివైతే బాగుండును అనుకుంటాడు వాడు. అందుచేత బాగా ఉత్తరం రాయాలి. నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళగానే నేను వస్తాను. మీ ఇద్దరిని మా ఊరు తీసుకురావాలనుంది. నువ్వు చాలా అందమైన అమ్మాయివని చెబితే మీ అన్నగారు నిన్ను చూడాలని ఉబలాట పడుతున్నారు. మా బాబిగాడు వాడితో ఆడుకోవడానికి అత్తయ్య బుల్లి పాపాయిని కనివ్వాలంటున్నాడు. అలా నువ్వు అంగీకరిస్తే కానీ వాడు మీ ఇంటికి రాడట. మా కృష్ణ ప్రవర్తనకు ముభావానికి నువ్వేం బాధపడకు. వాడి స్వభావమే అంత.
వాడికి తప్పకుండా ఉత్తరం రాయి, జవాబియ్యి. అడ్రస్ తెలుసు కదూ, మరి ఉంటా. సీత గదిలోకి వెళ్ళి తలుపులు చేరవేసుకొని చాప వాల్చుకొని కూర్చొని గబగబా ఉత్తరం రాసింది సుబ్బలక్ష్మి. సీత రాసిచ్చిన అడ్రస్ కాగితం తీసుకుంది. తనకి అంతగా కొరుకుడు పడిని ఆంగ్లంలో ఉందా అడ్రస్. తాను సంవత్సరం క్రితం సత్యనారాయణ మేస్టార్ గారి దగ్గర నేర్చుకున్న ఇంగ్లీషు 4 బడులు, చిన్న చిన్న పేర్లు చదవటం దాకే. అటుపైన పెద్ద మనిషి అయ్యావు, ప్రైవేట్కి వెళ్ళటానికి వీల్లేదంది అమ్మ. జాగ్రత్తగా పట్టి అవే అక్షరాల అడ్రస్ చూసి రాసి పాలేరు చేత పోస్ట్ బాక్స్లో వేయించింది. ఆ రాత్రి భర్తకు పిల్లలకు అన్నాలు వడ్డిస్తూ, ఇవాళ సుబ్బులికి ఉత్తరం వచ్చిందండి అంది పార్వతమ్మ పెదాల చాటున నవ్వుకుంటూ. ఎవరు రాశారు ఆతృతగా ప్రశ్నించాడు కుటుంబయ్య నోటిలో అన్నం మింగకుండానే. సుబ్బలక్ష్మి, పెద్దన్న సారథి, రెండో అన్న వెంకట్రావు ఒక్కసారి తల్లివైపు చూసి మళ్ళీ అన్నం కలిపి తినసాగారు. పెద్దవాడి వయస్సు 22, చదువు అంతగా అబ్బలేదు, వ్యవసాయం చేయిస్తూ ఉంటాడు. రెండవవాడు స్కూల్ ఫైనల్లో ఆపి ఆ ఊర్లోనే బట్టల వ్యాపారం పెట్టాడు. కొడుకులిద్దరూ సంపాదనా పరులే కుటుంబయ్యకి. అతనందుకే ఎప్పుడు నిండుగా తృప్తిగా ఉంటాడు. బాగుంది, ఎవరు రాస్తారు అల్లుడు అంది పార్వతమ్మ. అంతా క్షేమమా తల్లి అడిగాడు కూతుర్ని కుటుంబయ్య. క్షేమమే అన్నట్లు తలూపింది సుబ్బలక్ష్మి. నేను రేపు పట్నం వెళ్తాను, జవాబు రాస్తే ఇయ్యే సుబ్బు, ఆయనకి ఇచ్చేస్తాను అన్నాడు వెంకట్రావు. పోస్టులో వేశాలే అంది సుబ్బలక్ష్మి. సత్యనారాయణ మేస్టార్ గారి దగ్గర 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకోరాదటే సుబ్బు, మీ అత్తవారంతా బాగా చదువుకున్నవాళ్ళు అన్నాడు సారథి. ఇప్పుడు సత్యనారాయణ మేస్టార్ దగ్గర ప్రైవేట్కి వెళ్తే బాగుంటుందేమిట్రా, అయినా అల్లుడు ఊరుకుంటాడా అంది పార్వతమ్మ. వాళ్ళ చెల్లెలు చదువుకోవటం లేదు కాలేజీలో, అతనేమీ అనుకోడు, మనమే అనుకోవాలి ఏమన్నా. నెల రోజులు అది మన ఇంట్లో ఉండేది. శ్రావణ మాసం రాగానే వచ్చేయమన్నాడట. పోన్లేదు, అంత చదువుకోవాలంటే అతనే చెప్పించుకుంటాడు అంది పార్వతమ్మ. ఒరే సారథి, మామయ్య తొందరపడుతున్నాడ్రా అన్నాడు కుటుంబయ్య. ఎందుకు అన్నాడు సారథి. మన సుబ్బు పెళ్లి చేసేశాం, మరి శారద దీంతోటిదే, దాని పెళ్లి గురించి తొందరపడటం అతని తప్ప. చేసేయమను ఏదన్నా సంబంధం చూసి. బాగుందిరా, అలా అంటావేమిటి సారథి, చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాం. ఇప్పుడు నువ్వు కాదంటే మామయ్య బాధపడడు అంది పార్వతమ్మ. దాన్ని బిఏ దాకా చదివించమన్నాను కదమ్మా, బిఏ పాస్ అయి నిన్ను పెళ్లాడుతుందా, అది తనిష్టం. ఏం చదువుకున్న పెళ్ళాం కావాలంటావు, ఇదేం గోలరా, తల కొట్టుకుందామే. నాకు చదువు అబ్బలేదు, నా భార్య అయినా చదువుకుని తెలివైందైతే వ్యవసాయం వ్యాపారం లెక్క డొక్కా చూస్తుంది. అయినా ఎప్పుడైనా నాకు కట్నం అవసరం లేదు, చదువుకున్న పిల్ల కావాలి, అందగత్తె కాకపోయినా పర్వాలేదు. నాకు చేసేయమ్మ పెళ్ళి గారంగా బుంగమూతి పెట్టి అడిగాడు వెంకట్రావు. అందరూ నవ్వారోసారి. శారదను వీడికి కట్టేస్తే సరి అన్నాడు కుటుంబయ్య. బొత్తిగా 2 ఏళ్ల తేడా బాగోదు, అది సారథి బావనే పెళ్లాడతానంటుందట అంది పార్వతమ్మ. అయితే వాడు కోరినట్లు చదివించమను మీ అన్నను, నన్ను వేధించుకు తింటున్నాడు పెళ్ళో అని అన్నాడు కుటుంబయ్య నవ్వుతూ. ఆడపిల్లను పట్నం పంపించి చదివించాలంటే మాటలేమిటండి, చెబుతారు కానీ మీరు మీ కొడుకును. పాపం నారాయణరావు గారు మాత్రం సుబ్బుని చదివించమని అనలేదు, మీరు చదివించారా అంది పార్వతమ్మ. అతనికి ఇష్టమైంది సుబ్బు చదువుకోకపోయినా చేసుకున్నాడు బావ. శారద చదవకపోతే నాకొద్దమ్మా ఖచ్చితంగా చెప్పాడు సారథి. అయితే ఉత్తరం రాస్తానుండు, దానిని పినతల్లి విజయనగరంలో ఉంది, ఆవిడ దగ్గర పెట్టి చదివించమని అంది పార్వతమ్మ. కొడుకు వైపు ఒక్కసారి చురుగ్గా చూసి ముఖం తిప్పుకుంటూ. అలా చెయ్యవే, ఎందుకొచ్చిన గొడవ వీడితో అన్నాడు కుటుంబయ్య. మనవరాలు పెళ్ళైపోయాక మనవడికి పెళ్లి చూస్తానంది కుటుంబయ్య తల్లి. చూడకపోతే కళ్ళు మూసేయి, అంతేగాని నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోను అని సారథి కసురుకోవడంతో, రా అలుగాయి వెదవ, వీడి పెళ్లి చూడాలని గొణుక్కుంటూ మరి అతని పెళ్లి ఊసు ఎత్తలేదామే. ఎంత గడుసువారు వదినా మీరు, మీ తమ్ముడికి ముందుగా నేనా ఉత్తరం రాయాలి, బాబిగాడు ఆడుకోవటానికి పాపాయి కావాలా, కంటనేమో కానీ ఇవ్వటానికి మానటానికి నేనెవరు, మామయ్యను అడగమనండి, మీరు శ్రావణ మాసంలో తప్పక రండి, అన్నగారికి నమస్కారాలని పిల్లలకు ముద్దులని చెప్పండి, మరి ఉంటాను లక్ష్మి. ఉత్తరం చదువుకున్న సీత గడుసు పిల్లే అని నవ్వుకుంది. రామకృష్ణన్ తలుచుకుని జాలిపడింది. కట్నం కోసం వాడికి ఇష్టం లేని పెళ్లి చేశారు పాపం అని రామకృష్ణకు తాను రాసిన ఉత్తరానికి ఆ రోజే జవాబొచ్చింది. నా గురించి నువ్వేం బాధపడకక్కయ్యా, లక్ష్మి అంటే నాకు అసహ్యం లేదు అని రాశాడు. యోగక్షేమాలు రాశాక తండ్రి సంపాదన అయిపోయింది. రామకృష్ణ ఎత్తినబడింది సంసారం. పినతల్లి ఉన్నంతలో పొదుపుగా సంసారం వెళ్ళదీసే మనిషి కాదు.
వాళ్ల సంసారం వీధిన పడుతుందేమో, బంధువులు చులకన చేస్తారేమో అని బాధపడుతోంది సీత. పోనీ రాబోయే కోడలైనా పొదుపరైతే బాగుండును అని ఆమె ఆశపడేది. కానీ కలవారింటి పిల్ల వచ్చింది. ఆ అమ్మాయి పిన్నిని మించిపోతుందేమో, చివరి రోజుల్లో నాన్న ఏం అవస్థలు పడతారో అని విచారిస్తూ ఉంటుంది సీత. సుబ్బలక్ష్మికి ఆ నెల రోజులు పుట్టింట్లో దీర్ఘంగానే గడిచాయి. తన తోటి అమ్మాయిలతో మునుపటిలా సరదాగా గడపలేకపోయింది. సీత 2-3 ఉత్తరాలు రాస్తే జవాబిచ్చింది. రామకృష్ణ అసలు తనకు ఉత్తరమే రాయలేదు. మామగారు తండ్రికి రాసేవారు. తొలి మంగళవారం నోము నోపించింది పార్వతమ్మ కూతురికి. వరలక్ష్మి వ్రతానికి అమ్మాయిని తీసుకురమ్మని నారాయణరావు వచ్చి పిలిచాడు. వియ్యంకుడికి ఘనంగా మర్యాదలు చేశారు. వరలక్ష్మి వ్రతం శుక్రవారం అనగా బుధవారం సుబ్బలక్ష్మిని తీసుకుని వియ్యాల వారింటికి వచ్చింది పార్వతమ్మ. ఆ రాత్రి కొడుకు భోజనం చేసి పేపర్ చూస్తూ గదిలో కూర్చున్నప్పుడు అతని దగ్గరికెళ్ళి డబ్బేమన్నా ఉంటే అడగమన్నారా నాన్న అంది నెమ్మదిగా కామాక్షమ్మ. నా దగ్గర ఏముందమ్మా డబ్బు, జీతమంతా నీకే ఇచ్చేస్తున్నానుగా. నాన్న ఎలా అడగమన్నారు, నువ్వెలా అడుగుతున్నావు? చిరుకోపం గొంతులో ధ్వనిస్తుంటే అన్నాడు రామకృష్ణ. అలా అంటే ఎలారా బాబు, కోడలికి వియ్యపురాలికి కాస్త ఖరీదైన చీరలు కొనాలి, ఏదైనా బంగారు వస్తువు అమ్మాయికి కొనాలి అంది ఆచారం. అవకాశాలు లేకపోయినప్పుడు ఆచారాలు మానుకోవాలమ్మా. నా దగ్గర డబ్బేం లేదు, అసలు వాళ్ళను పిలుచుకురావటం బుద్ధి పొరపాటు అని విసురుగా లేచి అవతలికెళ్ళిపోయాడు. కొడుకు అన్న మాటలు భర్త చెవిలో గుసగుసలాడి, వాడు మాత్రం ఎక్కడి నుంచి తెస్తాడు, పాపం కట్నం డబ్బులో ఏదో కాస్త మిగిలే ఉంటుంది, ఖర్చు చెయ్యండి అంది కామాక్షమ్మ. కట్నం డబ్బులో ఇంకేం మిగిలిందే అని కంగారు పడిపోయాడతను. 4 కొత్త బట్టలు నగలు కొంటే మిగతా డబ్బు తను చేసిన చిల్లరప్పులు కొన్ని తీర్చి ఖర్చులు జరిపించేశాడు. ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు కాబోలు, పోనీ దాని మీద లోన్ తీయండి. ఇప్పుడెలా? నా మర్యాద కాపాడుకోవాలి అంది కామాక్షమ్మ. ఇయ్యరు, నేనేమీ తేలేను ఖచ్చితంగా అన్నాడాయన. ఆ మాత్రం దానికి తగదునమ్మా అని ఎలా పిలుచుకొచ్చారు వాళ్ళని? గమ్మున ఊరుకోకపోయారా? ఈ లాంఛనాలన్నీ ఉంటాయని నాకేం తెలుసు? పిలవాలన్నావు, పిలిచాను. పోనీ నాదే బుద్ధి పొరపాటు అని లెంపలు టపటపా వాయించుకొని ఎలాగో తల తాకట్టు పెట్టి డబ్బు తేవాల్సిందే అందావిడ. నా వల్ల కాదు నిదానంగా అన్నాడు. అయితే అబ్బాయికి చెప్పండి, నువ్వే చెప్పు. కుదరదన్నాడుగా, అయితే అఘోరించు. సీత ఓసారి రమ్మని ఉత్తరం రాసింది, రేపు పోతాను. దాని దగ్గర 4 రోజులుండొస్తాను, ప్రాణం స్థిమితంగా ఉంటుంది అని చివాలన లేచి వరండాలోకి వెళ్ళిపోయాడు నారాయణరావు. మనసులో అలజడి బెంగా ఉన్న నవ్వుతూ వియ్యపురాలితో మాట్లాడుతూ మర్యాదలు చేస్తోంది కామాక్షమ్మ. అన్నట్లుగానే మర్నాడు తెల్లవారుతూనే గబగబా కాలకృత్యాలు తీర్చుకుని కృష్ణ అక్కగారింటికి వెళ్ళొస్తాను అని మరి అతని మాట వినకుండా వెళ్ళిపోయాడు నారాయణరావు. తొలినాటి రాత్రి తల్లి డబ్బడగటం, తను విసుక్కోవటం, మనసు చిరాగ్గా ఉండి అలా రెండవాట సినిమాకు వెళ్ళిపోయాడు అతను. తిరిగి వచ్చేసరికి వరండాలో మంచం మీద తల్లి పక్కలో పడుకుంది సుబ్బలక్ష్మి. తేలిగ్గా నిట్టూర్చి తన గదిలోకి వెళ్ళి మంచం మీద వాలాడు. కానీ అతనికి నిద్ర పట్టనే లేదు. రేపు ఖర్చు గురించి తానివ్వకపోయినా ఎక్కడో అప్పు చేస్తాడు తండ్రి. జీతాలు రాగానే ఆ అప్పు తీర్చాలని గుర్తు చేస్తాడు. తనకు వచ్చిన 800 జీతం చాలటం లేదని రుసరుసలాడుతుంది తల్లి. తన ఖర్చు కోసం ఉంచుకునే 50-30కి తగ్గించుకున్నాడు. మధ్యాహ్నం తానెప్పుడు ఇంట్లో భోజనం చెయ్యడు, ఒక్క ఆదివారం తప్పించి. తాను తెచ్చే జీతం ఇంటి ఖర్చులకు చాలటం లేదంటూనే తనకు పెళ్లి చేశారు. ఇప్పుడు ఇంట్లో ఓ మెంబరు ఎక్కువైంది. ఏమన్నా లోటొస్తే బాగా ఉన్నవారింట్లోంచి వచ్చింది. మంచి చెడ్డలు అర్థం చేసుకునే వయసు ఇంకా రాలేదు. ఆ అమ్మాయి ఏం అల్లరి లేవదీస్తుందో. ఆమెతో కాపురం చేయటం విషయంలో ఇదివరకే ఓ నిర్ణయానికి వచ్చాడు. ఇప్పుడు అతన్ని తీవ్రంగా వేధిస్తున్నది ఆర్థిక సమస్యే. అప్పుడప్పుడు బోనస్లు వస్తే దాచి తమ్ముళ్ళకి వనజకి కాలేజీ ఫీజులు కడుతున్నాడు. జీతం అంతా ఇచ్చేస్తున్నా కొడుకేదో ఇంకా వెనకేసుకుంటున్నాడని కామాక్షమ్మకు అనుమానం ఉండకపోలేదు. తండ్రి ఉదయాన్నే ఊరికి వెళ్ళిపోతుంటే తెల్లబోయాడు. ప్రస్తుతం అదనపు ఖర్చులు, ఆ మర్యాదలు తన నెత్తిన పెట్టి వెళ్ళిపోతున్న అతని తెగువకు కాఫీ టిఫిను వనజ తెచ్చిచ్చింది. తల్లి అతనికి కనిపించనే లేదు. ఆఫీస్కి వెళ్ళిపోయాడు. లంచ్ టైంలో తన క్వార్టర్స్ గదిలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఫ్రెండు, ఆఫీస్లో గుమాస్తాగా వర్క్ చేస్తున్న సుబ్రహ్మణ్యం వచ్చాడు. వస్తూనే ఏమో అలా డల్గా ఉన్నావు అని ప్రశ్నించాడు. ఓ అని నవ్వి, ఏం లేదు రా కూర్చో అన్నాడు రామకృష్ణ. తర్వాత శ్రావణమాసం, వరలక్ష్మి వ్రతం మాటల్లో దొర్లి మా ఆవిడ 100 రూపాయలు చీర కొనిపించింది అన్నాడు సుబ్రహ్మణ్యం. ఇప్పుడు ఆ లాంఛనం సమస్య నాకు వచ్చిందని నవ్వాడు రామకృష్ణ. నీకు సమస్య ఏమిటోయ్, బంగారు పిచ్చుకని పట్టావు, 16,000 కట్నం తీసుకున్నావు, పట్టుచీర కొనలేవు అని నవ్వాడు సుబ్రహ్మణ్యం గలగల.
నిజమే 16,000 కట్నం తీసుకున్నాడు. పట్టుచీర కొనాలంటే ఇప్పుడు తనకు బెంగగా ఉంది. పెట్టెలో ఉన్న 400 ఖర్చు చేసేస్తే మళ్ళీ కాలేజీ ఫీజులు కట్టాలి అని. కొంచెంసేపు ఆలోచించినా చివరికి ఆ డబ్బు ఖర్చు చేయకూడదు అనే నిర్ణయానికి వచ్చాడు. అప్పు చేయడం అంటే అతని స్వభావానికే విరుద్ధం. కాసేపు ఆ కబురు ఈ కబురు చెప్పి సుబ్రహ్మణ్యం వెళ్ళిపోయాడు. సుబ్రహ్మణ్యం ఈ 100 రూపాయల చీర అప్పు తీర్చడానికి కనీసం 4 నెలలన్నా పడుతుంది అని నవ్వుకున్నాడు రామకృష్ణ. తన భార్యకు అలా కష్టపడి తను చీరలు కొననవసరం లేదు, తృప్తిపడ్డాడు. లీల ఆ రోజు ఆఫీస్కి రాలేదు. మరో టైపిస్టు ఆమె డ్యూటీ చేస్తున్నాడు. రామకృష్ణకేమిటో లీల ఆఫీస్కి రాకపోతే తోచదు, పని చెయ్యాలని బుద్ధవదు. సాయంత్రం ఆఫీస్ వదలగానే ఇంటికొచ్చేశాడు. వ్యాన్ దిగి లోపలికి వస్తున్న రామకృష్ణ వైపు సంతోషంగా చూస్తూ, వదినా, రోజు ఈ మోటార్ బండిలో వస్తుంటారా అబ్బాయి? అడిగింది పార్వతమ్మ. అవును అని పొడిగా జవాబిచ్చి గబగబా లోపలికి వెళ్ళిపోయింది కామాక్షమ్మ. నువ్వు వెళ్ళి అతనికేం కావాలో చూడు అని 4-5 సార్లు కూతుర్ని మోచేత్తో పొడిచి చెప్పింది పార్వతమ్మ. కానీ సుబ్బలక్ష్మి కదల్లేదు. ష్, చెల్లెలో తల్లో చూస్తారులే అంది ముఖం చిట్లించి చిరాగ్గా తల్లి వైపు చూస్తూ. బట్టలు మార్చుకుని ముఖం కాళ్ళు చేతులు కడుక్కుని గదిలోకి వెళ్ళి తలదువ్వుకుంటున్నాడు రామకృష్ణ. కాఫీ గ్లాస్తో ప్రవేశించిందా గదిలోకి వనజ. టేబుల్ మీదుంచు అన్నాడతను ఆమె వైపు చూడకుండానే. అన్నయ్య నెమ్మదిగా పిలిచింది వనజ. తలెత్తి చూశాడు ఆమె వైపు రామకృష్ణ. అమ్మ ఏడుస్తోంది అంది. ఎందుకు? కలవరంగా ప్రశ్నించాడు. నువ్వేం డబ్బు తేలేదా? తేలేదు. ఎందుకు ఏడుస్తోంది అమ్మ? వదనికి అత్తయ్యకు చీరలన్నా కొనాలట కనీసం. తర్వాత రేపటి వరలక్ష్మి వ్రతం ఖర్చుకి 25 రూపాయలన్నా కావాలట. నాన్న ఏమీ ఇవ్వకుండా జారుకున్నారు. చందు పాపం ఏ ఫ్రెండ్ అన్నా అప్పిస్తాడేమో కొంచెం డబ్బని చాలామందిని అడిగాడట. ఎవ్వరూ ఇవ్వలేదు అని ఆగి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ శూన్యంలోకి చూస్తున్న రామకృష్ణ వదనంలోకి చూసింది వనజ. తర్వాత మళ్ళీ నెమ్మదిగా బాధగా ఆ అమ్మాయి అంది. నా చెవుల కమ్మలు అమ్మేస్తే 100 రూపాయలు వస్తాయేమో, అమ్మి వచ్చినవి తెస్తాను అంది. అదిరిపాటుగా కదిలి వనజ అన్నాడు సహించలేనట్టు రామకృష్ణ. మరేం బంగారు నగలున్నాయన్నయ్యా మన ఇంట్లో? నవ్వబోయింది. నిజమే, కామాక్షమ్మ మంగళసూత్రాలు తప్ప మరేమీ బంగారు నగలు లేవు. కొడుకు పెళ్లి ముందే వేషానికి మెడలోకి తాడు, చేతికి 2 గాజులు గిల్టువి కొనుక్కుంది. వనజకి ఓ గిల్టు గొలుసు, చేతికి వాచి ఉన్నాయి. బంగారు నగలు లేవన్న సంగతి రామకృష్ణకు తెలుసు. వద్దు, నేను తెస్తానులే, డబ్బు తెచ్చాను అని పెట్టి తెరిచి 25 రూపాయలు వనజ చేతికిస్తూ చందు చేత రేపటికి కావలసిన సామాను తెప్పించమను అన్నాడు. చెమ్మగిలిన కళ్ళు తుడుచుకుని థ్యాంక్స్ అన్నయ్య, నువ్వు చాలా మంచివాడివని అవతలికెళ్ళిపోయింది సంతోషంగా వనజ. రాత్రి 8 గంటలకి 2 చీరలు, ఒక బంగారు ఉంగరం తీసుకొచ్చాడు రామకృష్ణ. ఉంగరం వేలికి సరిపోయిందో లేదో ఆ అమ్మాయిని చూడమను అన్నాడు వనజ చేతికి ఉంగరం ఇస్తూ. ఏ అమ్మాయికి? నవ్వుతూ కొంటెగా ప్రశ్నించింది వనజ. దానిమ్మ గింజ రంగు రాయితో ముద్దుగా ఉన్న ఉంగరాన్ని పట్టుకొని చూస్తూ. వెళ్ళిరా తొందరగా, మీ వదనకివ్వు అన్నాడు రామకృష్ణ. 5 నిమిషాల్లో తిరిగొచ్చి సరిపోయింది అంది వనజ. ఆ రాత్రి అతని కంచంలో అన్నం పెడుతూ, ఏదో అయిపోయింది, తెలివి తక్కువ దాన్ని ఈసారి ఇలా ఇబ్బంది పెట్టనులే అంది కామాక్షమ్మ. అతనేం మాట్లాడలేదు. గబగబా భోజనం ముగించి లేచిపోయాడు. పార్వతమ్మే సంపెంగ పూలు తెప్పించి సుబ్బలక్ష్మి తలనిండా ముడిచింది. అబ్బా నువ్వేమిటమ్మా, మరేం పర్వాలేదు, నీ దగ్గరే నిద్రపోతాను అంటున్న సుబ్బలక్ష్మిని బలవంతాన రామకృష్ణ గదిలోకి నెట్టింది. ఇవాళ ఆమె తన గదికి వస్తుందని ఇదివరకే ఊహించాడు రామకృష్ణ. తలుపు గడియ పెట్టి వచ్చి మంచం మీద పడుకున్నాడు. తాను చెప్పే మాటలు ఈ అమ్మాయి అర్థం చేసుకుంటుందా అని కొన్ని క్షణాలు ఆలోచించాడు. టేబుల్ క్లాత్ సవరిస్తూ నిల్చున్న సుబ్బలక్ష్మి వైపు చూశాడు. తన మనసు ఎందుకో ఆమెను భార్యగా అంగీకరించలేకపోతోంది. ఆమెను భార్యగా చూడలేకపోతున్నాడు. ఆమె రూపం అతన్ని ఆకర్షించి గిలిగింతలు పెట్టడం లేదు. ఆమె అతనికి అందమైన బొమ్మలా మాత్రమే కనిపిస్తోంది. పక్కింటి ప్లీడర్ గారు అమ్మాయి చిన్న పిల్లగా చిలిపిగా తనకెలా కనిపిస్తుందో సుబ్బలక్ష్మి కూడా అలానే కనిపిస్తోంది. ఆమె పట్ల తాను ప్రవర్తించిన గతం తలుచుకుని జాలిపడ్డాడు. బాబిగాడి తర్వాత అమ్మకి పుడితే తనకి వయసు చెల్లెలుండేది. బాబికి ఈడైన పిల్ల తనకు భార్య అయింది. అడుగుల సవ్వడికి అతని ఆలోచన చెరిగిపోయింది. ఓ మూల చుట్టి ఉన్న చాప తెచ్చుకొని పరుచుకుంటోంది సుబ్బలక్ష్మి. లక్ష్మి నెమ్మదిగా పిలిచాడు రామకృష్ణ. ఆమె హృదయం ఒక్కసారి పులకించింది.
రామకృష్ణ అనుకున్నట్లు ఆమెకు ఈడైనవాడు అతని చిన్న తమ్ముడే అయినా ఆ అన్నదమ్ములు ముగ్గురిలో రామకృష్ణే ఆమెకు అందంగా కనిపిస్తాడు. అతన్ని చూస్తేనే పరవశించిపోతుందామె. తలెత్తి ఒక్కసారి అతని వైపు చూసింది, కానీ సిగ్గుబంధాలు వేయటంతో అడుగు ముందుకు పడలేదు. రా, ఇలా వచ్చి కూర్చో. తన పక్కలో చోటు చూపించాడు రామకృష్ణ. బిడియంగా అతనికి తగిలినట్టు కూర్చుంది సుబ్బలక్ష్మి. నా ఉద్దేశం చెబుతాను, విని అర్థం చేసుకుని అంగీకరించగలవా అన్నాడు రామకృష్ణ ఒత్తిగిలి ఆమె వదనంలోకి చూస్తూ. కొంచెం గుండె వేగం హెచ్చుతూ ఉంటే అతని వైపు ఓసారి చూసి తల వంచుకుంది సుబ్బలక్ష్మి. ఏం మాటలు రావా నవ్వాడు చిన్నగా. చెప్పండి అంది నెమ్మదిగా. ఆమె గొంతు అదే వినటం రామకృష్ణ మృదువుగా సొంపుగా ఉంది. నీ వయసెంత? 16 నిండుతాయనుకుంటాను. ఇంత తొందరగా పెళ్ళి సంసారం అంటే కాపురం మంచిదే అంటావా? ఆమె మాట్లాడలేదు. మరి కాస్త తల వంచింది. చెప్పు లక్ష్మి, ఇంత చిన్నతనంలో పిల్లలు కలిగితే ఆరోగ్యం చెడి 20 ఏళ్ళు వచ్చేసరికి ముసల్దానివైపోతావు. ఆమె పెదవులపై చిన్న హాసరేఖ విరిసింది. కుటుంబ నియంత్రణ పాటిద్దామంటాడు కాబోలు అనుకుంటుందామే. అందుకని నా ఉద్దేశం ఏమిటంటే ఆగి ఆమె వైపు చూశాడు. అనుకుని రిహార్సల్ వేసుకున్నాడు, కానీ తీరా సమయం వచ్చేసరికి చెప్పవలసిన క్రమం జ్ఞాపకం రావటం లేదు. అతని కళ్ళల్లోకి చూసి నవ్వింది ఈసారి ధైర్యంగా సుబ్బలక్ష్మి. ఏవో మాటలు అతనలా తనతో మాట్లాడుతుంటే ఆమెకేదో సంతోషంగా ఉంది. ఆమె గులాబీ పెదవులు, సన్నని అందమైన పలువరస, సొట్టలు పడ్డ బుగ్గలు. మరి 4 సంవత్సరాల వయస్సుంటేనా అనుకున్నాడు రామకృష్ణ. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని ఆమె సన్నని వేలికొసల వైపు చూస్తూ, నువ్వింకా చిన్న పిల్లవు. భర్తతో కాపురం చేసే వయసు ఇంకా నీకు లేదు. ఊరికినే అలసి పువ్వులా వాడిపోతావు. అందుకని ఆగాడు. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య మౌనంగా దొర్లాయి. కొంతకాలం ఇద్దరం దూరంగా ఉందాం, ఏమంటావు అడిగేసి ఆమె ముఖంలోకి ఆతృతగా చూశాడు. మీ ఇష్టం అనేసి లేచి నిల్చుంది సుబ్బలక్ష్మి. ఆమె చెయ్యి పెదవులు కానించుకుని వదిలేస్తూ థ్యాంక్స్ అన్నాడు రామకృష్ణ. ఆమె చాపపరుచుకుని తల క్రింద చెయ్యి పెట్టుకుంటే దిండు తీసిచ్చాడు. ఆ రాత్రి అతనికి తృప్తిగా హాయిగా నిద్ర పట్టింది. ఉదయం ఆమె గదిలోంచి వెళ్ళిపోతుంటే చప్పున తెలివొచ్చింది రామకృష్ణకు. లక్ష్మి పిలిచాడు. అతని దగ్గరగా వెళ్ళి నిల్చుందామే. మనం తీసుకున్న నిర్ణయం ఎవరికీ చెప్పకూడదు. అలా చెప్పనని నా తల మీద చెయ్యి వెయ్యి. చెప్పనులేండి వెళ్ళబోయిందామే. టక్కున ఆమె చెయ్యి పట్టుకుని నీకేం తెలియదు, నువ్వు చిన్నపిల్లవు. చప్పున ఏ అమ్మ దగ్గరో నోరు జారావంటే కావలసినంత రభస కథ మొదటికి. అందుకని అలా ప్రమాణం చెయ్యాలి. అతని తల మీద చెయ్యి వేసి అవతలికి వెళ్ళిపోయింది సుబ్బలక్ష్మి. ఆ రాత్రి ఆమె కూడా బాగానే నిద్రపోయింది. ఆమె మనసులో ఉన్న కలతలన్నీ పోయాయి. రామకృష్ణ మాటలు నిజమే అనిపించాయి ఆమెకు. తన ఆరోగ్యం గురించే అతను ఆ నిర్ణయం తీసుకున్నాడనుకుని తృప్తిపడింది. అవాళ వరలక్ష్మి వ్రతం కోడలి చేత చేయించింది కామాక్షమ్మ. 9 పిండి వంటలు చేసి అలసిపోయింది. కాలేజీ వేళకు వంట కాదు కనుక చందు, వనజ 1 గంటకి భోజనానికి వచ్చారు. ఇన్ని పిండి వంటలేమిటి ఒక్కసారిగా ఈ కరువు కాలంలో? అమ్మ మరి మారదు అన్నాడు గొణిగినట్టు చందు. నెమ్మది, నోరు మూసుకుని తినివెళ్ళు. ఆమె విన్నదంటే బాగుండదు అంది కామాక్షమ్మ మరి 4 రోజులుండి కూతురి కాపురం చూసి వెళ్ళండి అని అంటున్నా ఇంట్లో దక్షత లోపం మీకు తెలిసిందేగా అని మర్నాడే వెళ్ళిపోయింది. వెళ్ళిపోతూ కూతురికి ఎన్నో బుద్ధులు గర్పింది. తల్లి తనను వదిలి వెళ్ళిపోతుంటే సుబ్బలక్ష్మి కళ్ళల్లో నీరు తిరిగింది. నారాయణరావు సీతను వెంటబెట్టుకొచ్చినందుకు ముఖం చిట్లించుకుంది కామాక్షమ్మ. అంతేకాదు, నాన్న సర్వీస్లో ఉన్నప్పుడైతే వచ్చినప్పుడల్లా చీరలు తీసుకువెళ్లేది. ఇప్పుడేమిటివ్వాలని వెంటబెట్టుకొచ్చాడు అని గొణిగింది. విన్న వనజ బాధపడింది. అక్కయ్య అలా అడిగే మనిషి కాదమ్మా అంది. నీకేం తెలుసే, మీ నాన్నకు సీతంటే ఉన్న ప్రేమ గొడ్డులా సంసారం ఇచ్చే కృష్ణుడి మీదన్నా లేదు అంది కామాక్షమ్మ. ఊరుకోమ్మా, నాన్నకందరూ ఒకటే అని అక్కడి నుంచి లేచి, సీతక్కయ్య నేను రోజు అనుకుంటున్నాను నువ్వు వస్తే బాగుండునని. నేనలా అనుకుంటున్నానని నీకెలా తెలిసిందో వచ్చేశావు అని ఆమె 2 చేతులు చుట్టేసింది. ఆకాశవాణి చెప్పింది అని నవ్వి తన చుట్టూ నిల్చున్న సుబ్బలక్ష్మి, చందు, బాబీ అందరినీ పలకరించి పిన్ని ఎక్కడున్నావు అని పిలిచింది సీత. కాఫీ గ్లాస్ తెచ్చి ఆమె చేతికిస్తూ పిల్లల్ని తీసుకురాలేకపోయావా? అల్లుడు రాలేదు అంది కామాక్షమ్మ. ఉత్తినే ఓసారి చూసిపోదామని. నాన్న ఎలానూ తోడున్నారు కదా అని వచ్చాను. మళ్ళీ రేపు వెళ్ళిపోయేదానికి ఎందుకు అందరం? సరే, కృష్ణుడు ఇంకా ఆఫీస్ నుంచి రాలేదా అంది సీత. వాడిప్పుడే వస్తాడా? ఏ రాత్రికో అని మళ్ళా వంట ఇంటి వైపు వెళ్ళిపోయింది కామాక్షమ్మ. చందు, ఓసారి అలా బజారు వైపు వెళ్దాం, వస్తావురా అడిగింది సీత.
నే వస్తానక్కయ్యా అంది వనజ. ఇప్పుడేగా వచ్చావు, బజార్ పనేముంది, రేపు వెళ్దాంలే నసిగాడు చందు. నువ్వుండవే, అమ్మకేదైనా పని సాయం చేస్తావు, లే ముఖం కడిగి బట్టలు మార్చుకోరా చందు అంటూ బాత్రూం వైపు వెళ్ళి ముఖం కడుక్కుని గబగబా తయారైంది సీత. చందు సీత గుమ్మం దిగుతుంటే, ప్రయాణం చేసి వచ్చావు, కాసేపు రెస్ట్ తీసుకోలేకపోయావా తల్లి అన్నాడు నారాయణరావు. ఇప్పుడే వచ్చేస్తాం నాన్న అంటూ రిక్షా పిలిచి తానెక్కి తమ్ముని పక్కన కూర్చోమంది సీత. సీత అంటే కామాక్షమ్మకి అంతగా గిట్టకపోయినా పిల్లల కామెంటే చాలా ఇష్టం. సీత అత్తవారి నుంచి వచ్చినప్పుడల్లా వాళ్ళకేవేవో కానుకలు తెచ్చేది. వెళ్ళేటప్పుడు చాటుగా పిలిచి డబ్బులిచ్చేది. సీతక్కయ్య ఎప్పుడొచ్చినా ఆ పిల్లలకు సరదాలే. తల్లి కన్నా సీతనే ఎక్కువగా అభిమానిస్తారనిపిస్తుంది చూసేవాళ్లకు. ఓ పెద్ద హోటల్ ముందు రిక్షా ఆగింది. ఎందుకు ఇక్కడ ఆపావేందుకు అయోమయంగా సీత వైపు చూస్తూ అడిగాడు చందు. కాస్త టిఫిన్ ఏమన్నా తిందాం పదా అని లోపలికి నడిచింది సీత. ఫ్యామిలీ రూమ్లో ఎదురెదురు కుర్చీలో కూర్చున్నారిద్దరు. చందు వద్దు నాకు ఆకలి లేదంటున్నా రవ్వ దోసె, మిక్చరు, గులాబ్ జామ్ ఆర్డర్ ఇచ్చింది సీత. మిక్చర్ కొద్దిగా నోట్లో వేసుకొని నములుతూ, కాసేపు నీతో మాట్లాడాలని ఇలా తీసుకొచ్చాన్రా చందు అని నాన్నే మళ్ళా డల్గా ఉంటున్నారు అడిగింది సీత. ఏముంది, రిటైర్ అయిపోయారుగా నవ్వాడు చందు. అది కాదు, దిగులుగా కనిపిస్తున్నారు. అదే అక్కయ్య, డబ్బులు చేతిలో ఆడటం లేదు, బెదవ జవాబులు, నిర్లక్ష్యం. తిన్నగా చెప్పు, చెబితే మా ఆర్థిక పరిస్థితులు సవరించగలవా? చేతనైనంత మట్టుకు. నువ్వు కాదు కదా, బ్రహ్మతరం కాదు. ఏమిటో సూటిగా చెప్పరా చందు. కృష్ణుడి పెళ్లికి 16,000 కట్నం తీసుకున్నారట. పైగా నాన్న డబ్బేదో వచ్చి ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు అనుకోకు, నీకన్నా మనశ్శాంతి ఉంటుంది అని నవ్వి, నాన్నగారు ఆయనకి రావాల్సిన డబ్బు రావటం, పాత బాకీలు కొన్ని తీర్చడం ఎప్పుడో జరిగిపోయింది. తర్వాత అన్నయ్యకు వచ్చిన కట్నంలో ఏమీ మిగిలినట్లు లేదు. అది పాత బాకీలకి అయిపోయిందేమో. సూటిగా చెప్పానా? అనుకోకుండా నాన్న మా ఊరొచ్చారు. ఎందుకు వచ్చారో తెలియదు. ఆయన్నేమీ అడగలేకపోయాను. ఎందుకలా ఉన్నపళంగా అలా వచ్చేశారంటావు? వదిన్ని వరలక్ష్మి వ్రతానికి పిలుచుకొచ్చారు. వదినతో ఆ పార్వతమ్మ గారు దిగింది. వాళ్ళకి చీరలు, సారెలు, పిండి వంటలు, వీటన్నింటికి డబ్బు లేదు. నాన్నగారు మరి అప్పులు చెయ్యరట. అప్పులు చేయకూడదన్నది అన్నయ్యకి ప్రిన్సిపలే. నా ఫ్రెండ్స్ అందరి దగ్గర చెయ్యి చాచాను, రేపు ఎల్లుండి అన్నారు. అమ్మ చాటును ఏడుస్తుంటే నాన్న ఉన్న పళాన ఇంట్లోంచి లేచి వెళ్ళిపోయారు. ఆయనకు తోచిందది. అయితే ఏం చేశారు? అన్నయ్యే ఎలా తెచ్చాడో మరి. ఆ చీరలు, 9 పిండి వంటల ఖర్చు నోరు మూసుకొని చచ్చినట్టు భరించారు. నాన్న వంతైంది. ఇక ఆయన సంపాదించలేరు. అన్నయ్య నెత్తిన పడిందిప్పుడు. మా అమ్మ బ్రతికి ఉన్నంతకాలం మా సంసారం బాగుపడదక్కయ్యా విసుగ్గా చిరాగ్గా అన్నాడు చందు. తప్పు, అలా అంటావేమిట్రా? ఆవిడ మాత్రం ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఆదాయం తక్కువైనప్పుడు ఖర్చులు తగ్గించుకోవాలి. అన్నయ్య 800 తెస్తున్నాడు. పాపం అంతా ఇంటికైనా పెడుతున్నాడు. ఏమైనా ఆడది పొదుపని కాకపోతే ఆ సంసారం బాగుపడదక్కయ్యా. ఆవిడ మాత్రం ఏం దుబారా చేస్తోందిరా పాపం. నీకు తెలియదు. ఫిల్టర్ కాఫీయే కానీ గొంతు దిగదు. అది ఒకసారి కాదు, రోజుకి లెక్కలేనన్ని సార్లు తాగటం. పంచదార బ్లాక్ మార్కెట్లో కొని 60 రూపాయల పంచదార నెలకు నేనే తెస్తున్నాను. వారానికి 2 కేజీల నెయ్యి, పూటకి 2 కూరలు, 4 పచ్చళ్ళు తద్దినంలా. 15 రోజులిలా, తర్వాత 15 రోజులు పచ్చడి మెతుకులు. డబ్బు చాలేదని అన్నయ్యని వేధించుకు తినటం. అసహనంగా పెదవులు అదురుతుంటే అన్నాడు చందు. కృష్ణుడు ఈ పెళ్లి ఇష్టంతోనే చేసుకున్నాడంటావా? లేదు, కట్నం కోసం బలవంతాన చేశారంటావా? అలాగే అనిపిస్తోంది. సరిగ్గా చెప్పరా? సరిగ్గా అంటే ఎలా అక్కయ్యా అని నవ్వి, ఈ పెళ్లి వద్దని అన్నయ్య పట్టుబట్టడం, అమ్మకు చెప్పడం నేను విన్నాను. మరేమిటో సడన్గా అన్నయ్యే అంగీకారం తెలిపాడు కుటుంబయ్య గారికి. పాపం, కృష్ణుని చూస్తే నాకు జాలేస్తోందిరా. నాకు జాలిగానే ఉంటుంది. ఈ సంవత్సరం చదువు పూర్తి చేసి దేవుని దయ వలన అన్నయ్య పనిచేసే కంపెనీలో ఉద్యోగం దొరికిందంటే పెత్తనం చేతిలోకి తీసుకుంటాను. వీళ్ళందరినీ దారికి తేవటం అన్నయ్యకు తెలియదు. డబ్బు కొంచెం నాన్నకి ఇవ్వాలనుకున్నాను. ససేమిరా తీసుకున్నారు కాదు. వద్దు దయచేసి. ఆడపిల్ల డబ్బు కాసించే అధోగతికి మమ్మల్ని దిగజార్చకు. చందు, నేనే మగవాణ్ణైతే ఈ సంసార బాధ్యత నాదయ్యేది కదూ. ఆడపిల్లగా పుట్టడం నేరమంటావా? మీరిబ్బందులు పడుతుంటే శక్తి ఉండి సాయం చేయకూడదా? ఆడపిల్లగా పుట్టిన పాపం వలన. ఆమె చేతిని మృదువుగా పట్టి, బాధపడకక్కయ్యా, ఇప్పుడేం అంత ఇబ్బందులు లేవు. అవసరమైతే తప్పక నీ సహాయం తీసుకుంటాను. ప్రామిస్. నీకన్నా మాకు మాత్రం ఎవరున్నారు అన్నాడు చందు. తర్వాత మామూలు కబుర్లలో పడి టిఫిన్ కాఫీ ముగించి బయటకొచ్చారు. తిరిగి ఇంటికొస్తూ ద్రాక్ష పళ్ళు, ముఖిరీలు కొంది సీత. బజార్లో ఏం కొన్నావే అమ్మాయి అడిగింది కామాక్షమ్మ సీతను.
ఏం లేదు పిన్ని, అరటిపళ్ళు ద్రాక్ష పళ్ళు కొన్నానంది సీత. పిల్లలెవరన్నా తెచ్చేవారు, ఆ మాత్రం దానికి నువ్వెందుకెళ్ళావు? సర్లే అనేసి తన పనిలో లీనమైపోయింది. రాత్రి 8 గంటలకు వచ్చిన రామకృష్ణ ముఖం నిండా నవ్వు పులుముకుంటూ నువ్వెప్పుడొచ్చావు పలకరించాడు సీతను. ఇవాళేన్రా, ఉత్తినే ఓసారి చూసిపోదామని. ఇలా హఠాత్తుగా రావడం ఆమెకి ఏదోలా అనిపిస్తోంది. ఎప్పుడైనా తను రావటం, తండ్రి 4-5 ఉత్తరాలు రమ్మని రాస్తేనే రావటం, ఇప్పుడు తననెవరూ ఆహ్వానించకుండానే రావటం వలన ఎందుకొచ్చావు అన్నట్లు ఆ ఇంట్లో అందరి చూపులు ఆమెను నిలేస్తున్నట్లుంది. అందరికీ వరుసగా పీటలు కంచాలు పెట్టి వడ్డన చేసింది కామాక్షమ్మ. అందరితో కూర్చొని తినడానికి ముందు బిడియపడ్డా. తర్వాత రామకృష్ణ పక్కన భోజనానికి కూర్చుంది సుబ్బలక్ష్మి. సందడిగా కబుర్లతో నవ్వులతో భోజనాలు ముగిశాయి. రామకృష్ణ తన గదిలోకి వెళ్ళి పేపర్ తిరిగేస్తూ కూర్చున్నాడు. చందు, బాబు పుస్తకాలు ముందేసుకొని చదువుకుంటున్నారు. వనజ కూడా టేబుల్ లైట్ ముందు కూర్చొని పత్రిక చదువుకుంటోంది. అత్తగారు, వద్దులే పోయి పడుకోమ్మా అని కామాక్షం అంటున్నా వినకుండా ఆమె వెనక వంట ఇల్లు సవరించి శుభ్రం చేస్తోంది సుబ్బలక్ష్మి. రామకృష్ణతో మాట్లాడడానికి ఇదే సమయం అనుకున్న సీత అతని గదిలోకి వెళ్ళి అతని ఎదురు కుర్చీలో కూర్చుంటూ, కృష్ణ, ఏమిట్రా విశేషాలు అంది నవ్వుతూ. విశేషాలేమన్నా నువ్వే చెప్పాలి అన్నాడు రామకృష్ణ పేపర్ మడిచి టేబుల్ మీద పడేస్తూ. నీ పెళ్లికి నేనేం కానుగ్గా ఇవ్వలేదు కదూ కృష్ణ, ఉంగరం ఇచ్చావు కదా అన్నాడు మధ్యవేలికున్న నీలంరాయి ఉంగరం సవరించుకుంటూ. అది కానుకగా ఇవ్వలేదు, నాకనే ఆ మధ్య ఆ ఉంగరం చేయించాను, లూజ్ అయిపోయింది. పచ్చని చెయ్యి నీది, బాగుంటుంది కదా అని ఇచ్చేశాను. నువ్వలా ఇవ్వకపోయినా నేను అలాగే తీసుకున్నాను నవ్వబోయాడు. చూడు ఈ డబ్బు అని కొన్ని 10 రూపాయల కాగితాలున్న చెయ్యి ముందుకు చాపింది. ఆహా, వద్దొద్దు, నాన్న నీ దగ్గర ఏదో సోది వెళ్ళబోసుంటారు, ఉంచు అన్నాడు రామకృష్ణ సిగ్గుగా. చిన్నబోయింది అతని వదనం. ఛా, ఆయన ఏమీ చెప్పలేదు. నీకు 1000 రూపాయలు ఇవ్వాలనుకున్నాను పెళ్లి సమయంలో. నలుగురికి తెలిసేలా ఇవ్వటం నాకిష్టం లేదు. అయినా అప్పుడిస్తే నీకు దక్కదు. పిన్ని, నాన్న వాళ్ళ సంగతి నాకు తెలుసు, ఖర్చు చేసేస్తారు. అనునయంగా ఇంకేమో చెప్పబోతున్న ఆమె చేతికి చెయ్యడ్డం పెట్టి వారిస్తూ, నేను చాలా ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నానక్కయ్యా. మా పరిస్థితులు కనిపెట్టి నువ్వెలా ఇస్తానంటున్నావు? వద్దు. ఎప్పుడన్నా నీకు చీరా సారే పెట్టి ఆదరించే స్థితిలోనే ఉండాలి, కానీ నీ దగ్గర చెయ్యి జాచే స్థితిలో ఉండకూడదు. నీ తమ్ముళ్ళు అలా ఆశీర్వదించు ప్లీజ్ అన్న అతని గొంతు బరువుగా బాధగా ధ్వనించింది. నువ్వెక్కడరా, ఆవులిస్తే పేగు లెక్క పెడతావు. పోనీ అప్పుగా అన్నా తీసుకోకపోతే నా మనసు కష్టపడుతుంది. కష్టపెట్టుకోకు. పోనీలే, అంతే కదూ, ఎందుకు తీసుకుంటావలే, నేనిప్పుడు మీకు ఎడమే. ఓ తల్లి బిడ్డలమైతే ఇలా తిరస్కరించేవాడివా? అక్కయ్య ఇవ్వు అని అడిగి తీసుకునేవాడివి. ఆమె గొంతు రుద్దమై కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అక్కయ్య, నిజమే తమ్ముడు, ఏమిటో నేనొక వెర్రిదాన్ని. మీరంతా నాకు కావాల్సిన వాళ్లే అనుకుంటాను. అయితే ఇవ్వు, అప్పుగా తీసుకుంటున్నాను, సమ్మతమే కదూ? తీసుకోరా, తీర్చేద్దువులే, నువ్వు పెద్ద ఉద్యోగస్తుడివై 2 చేతులా సంపాదించేటప్పుడు అని అతని చేతిలో డబ్బుంచింది. కథ కొనసాగుతుంది.